సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. చిత్తూరు జిల్లాలో ఒక సరికొత్త రాజకీయానికైతే తెరదేవడం అయితే కూడా జరిగింది. అది ఆసక్తిగా ఉన్న నియోజకవర్గం ఏదంటే ఒక నియోజకవర్గం, అది ఏదంటే పుంగనూరు నియోజకవర్గం. పుంగనూరు నియోజకవర్గంలో చెదల గ్రామంలో ఉన్నటువంటి డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎన్వీఆర్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గతంలో రీసెంట్గా అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షతన జనసేన తీర్థం అయితే పుచ్చుకున్నారు. అందులో భాగంగానే ఈరోజు అయితే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పుంగనూరు నియోజకవర్గంలో చెదల గ్రామానికి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ గారు అయితే కూడా అధ్యక్షులు రావడం అయితే జరిగింది. వేణుగోపాల్ రెడ్డిని కలిసి ఆయన సమక్షంలో దాదాపు 1500 మందిని జనసేన పార్టీలో చేర్పించుకోవడం అయితే కూడా జరిగింది. సామాన్య ప్రజలు, కార్యకర్తలు జనసేన పార్టీలో జాయిన్ కావడం అయితే కూడా జరిగింది. మరిన్ని విశేషాలు రాబోయే రోజుల్లో పుంగనూరు నియోజకవర్గాన్ని పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతో ప్రకారం తీర్చిదిద్ది ఒక మోడల్గా పుంగనూరుని తీర్చిదిద్దుతామన్న అయితే కూడా ఆయన చెప్పడం అయితే జరుగుతుంది. మరిన్ని విశేషాలు జనసేన నాయకులు ఎన్వీఆర్ ట్రస్ట్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి గారు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ఆ విశేషాలు ఏందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన జన సైనికులకు మరియు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి జనసేన తీర్థం పుచ్చుకున్న ఎన్వీఆర్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ముఖ్యంగా మనం త్వరలో చేయబో కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఒక 25వ తేదీ ర్యాలీ పెడుతున్నాము. ఆ రోజు ఎందుకంటే నేను బహిర్గతంగా వాటిని చెప్పేదానికంటే ముఖ్యంగా పార్టీ ఈరోజు నా ఇండివిజువల్గా నేను ఏ డెసిషన్స్ తీసుకోలేను. నా ఆలోచనలు ఏవైతే ఉన్నాయో పార్టీకి విన్నవించాలి. పార్టీ యొక్క ఉద్దేశం ఏముందో తెలుసుకొని తర్వాత మీకు ఖచ్చితంగా చెప్తాను. దాంట్లో కొన్ని మాత్రం నేను ఇప్పుడు ఏమనేది మెయిన్ పాయింట్స్ మీకు చెప్తాను. నన్ను యాక్చువల్గా ముఖ్యంగా ముందు జరిగిన విషయాలన్నీ మీకు తెలుసు. ఎందుకంటే భూ కబ్జాలు, కుంభకోణాలు, వాటి ఏం చేశారు, ప్రజలు భయభ్రాంతులు ఎందుకు గురయ్యారు, ఏం జరిగింది, వాటిని మనం ఏం చేయగలము అనేది ఖచ్చితంగా విశదంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దగ్గరలో. వాటికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో మనకి ఇప్పుడు భూ కబ్జాలు అనుకుంటున్నాం కదా, వాటిల్లో ఎవరైతే మనకి నష్టపోయినారో వారి ద్వారా ఇప్పుడు కూడా మనం ఏమైనా చేయగలిగిన మంచి ఏమైనా ఉంటే ఫస్ట్ దాన్ని స్టార్ట్ చేస్తున్నాము. మనం ఆఫీస్ ఓపెన్ చేస్తాం, దగ్గరలో కార్యాలయం ఓపెన్ చేస్తాం పుంగనూరులో. ఓపెన్ చేసి ఒక హెల్ప్ డెస్క్ పెడుతున్నాను. హెల్ప్ డెస్క్ అంటే మీకు మార్నింగ్ టు ఈవినింగ్ ఎప్పుడు అక్కడ మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఏ కంప్లైంట్ ఉన్నా కూడా డైరెక్ట్గా మన హెల్ప్ డెస్క్ ఫోన్ చేశారంటే దానికి సపరేట్గా ఒక టీం ఏర్పాటు చేస్తానండి. అది పార్టీని అడుగుతాను. యాక్చువల్గా పార్టీ సైడ్ నుంచి మనకు ఒక ఓకే గో హెడ్ అంటే దానికి సపరేట్గా ఒక 20 to 25 మెంబర్స్ యువతే. ఎందుకంటే పార్టీకి ఈరోజు ఇంత పటిష్టంగా ఉందంటే యువత కారణం. ఆ యువకుల్ని తీసుకొనేసి ఒక మంచి టీం ఫామ్ చేసి ఆ టీం ఎప్పుడు అవైలబుల్ 24/7 అవైలబుల్ ఉండే విధంగా నేను వాళ్ళని పర్సనల్గా నేనే మానిటర్ చేస్తూ వాళ్ళకి కావాల్సినవి నేను ఏర్పాటు చేస్తూ వాళ్ళకి ఓన్లీ మంచి మాత్రమే జనాలకు చేసే విధంగా వాలంటీర్ టీం అంటారు దాన్ని. నేను త్వరలో దాన్ని కూడా ప్రకటిస్తాను. మీరు చెప్పారు కదా 24/7 ఏదైనా నైట్లో ఇమ్మీడియట్గా ఏదైనా ప్రాబ్లం అయిందంటే వాళ్ళు నైట్ డే చూడకుండా వాళ్ళకి అటెండ్ అయ్యే విధంగా నేను వాళ్ళని ముందరకు తీసుకొస్తాను. అది ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు జనసేన కార్యకర్తలకి ఖచ్చితంగా మేము అండగా నిలబడతాం. వాళ్ళు ఏమైతే ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా 1 by 1 అంటే ఒకేసారి మేము వెళ్ళి చేయలేము, కానీ 1 by 1 నేను చెప్పాను కదా మీకు పల్లెబాట వెళ్తామనేసి. త్వరలో ఆ పల్లెబాట జెండా ఆవిష్కరణ స్టార్ట్ చేసిన తర్వాత ఆ పల్లెలో తెల్లవారు నుంచి అంటే మార్నింగ్ 9కి అక్కడికి వెళితే ఈవినింగ్ వరకు అక్కడే ఉంటాము. ఆ రోజు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ స్పాట్లో పత్రికా ముఖంగా మీ మీడియా ముఖంగా స్పాట్లో పరిష్కారం చేసేదానికి నేను శ్రీకారం చుడుతున్నాను. అది ఒకటి. నెక్స్ట్ ఫస్ట్ మనము పట్టణ సుందరీకరణ చేసుకోవాలండి. టౌన్ మనది ఏదైతే పుంగనూరు పట్టణంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మన ట్యాంక్ బండ్ ఒకటి కట్టారు. సో అక్కడ పర్ఫెక్ట్గా రైలింగ్స్ కానీ ఫెసిలిటీస్ కానీ ఇలాంటివి ఏవీ లేవు. ఒక మోడల్ ప్లేస్ లాగా అటువంటి విజిటింగ్ ప్లేస్, జాగింగ్ ట్రాక్స్ ప్లస్ పార్క్స్ ఫస్ట్ దానికి శ్రీకారం చుడతాం. మొక్కలు నాటడం. పట్టణం మొత్తం ఎక్కడ చూసినా చెత్త చెదారం అంతా నిండుకుపోయింది. మున్సిపాలిటీతో మాట్లాడి ప్రతి ఒక్కటి క్లీన్ అండ్ గ్రీన్ పర్ఫెక్ట్గా మెయింటైన్. తర్వాత మనం పల్లెలు, పంచాయతీలు, ప్రతి ఒక్క పంచాయతీలోనూ ఏవైతే హౌసెస్ ఇస్తున్నారో, ప్రభుత్వ పథకాలు వస్తున్నాయో మేజర్గా తిండి, నీరు, కూడు, గుడ్డ అన్నట్లు వాటిని ఫస్ట్ తీసుకుంటాం.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క పల్లెల్లో ఉన్న సమస్యలు ఇవే. ఏమంటే మేము వెళ్తే మాకు పాస్బుక్ కావట్లేదు, మాకు రేషన్ కార్డుల ప్రాబ్లం ఉన్నాయి, ఏవో చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ మైనర్ ప్రాబ్లమ్స్ని మనం షార్ట్ అవుట్ చేసేదానికి సార్ ఎలాగో చెప్పారు మనకి గ్రామ సభలోనేసి. ఆ గ్రామ సభలు మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ గ్రామ సభలు ప్రతి ఒక్క పల్లెల్లోన వెళ్ళి ఒక్కొక్క పంచాయతీలో కూర్చుంటే ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు మొత్తం, అంటే ఆ పంచాయతీ హెడ్ క్వార్టర్స్ కింద వచ్చే పల్లెల్లో ఉండే ప్రతి ఒక్కరికి అక్కడికి రమ్మని చెప్పి మనం ముందు పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడేవాళ్ళం. అది ముందు జరిగే విషయమే. అలాంటి సంస్కృతి ఈరోజు తీసుకొని వస్తే అక్కడికక్కడే జరిగే కొన్ని ఉంటాయి. అవన్నీ ప్రభుత్వం ద్వారా అయ్యేవన్నీ నేను కంప్లీట్గా క్లియర్ చేసేదానికి 90% దానికోసం కృషి చేస్తాను. తర్వాత క్రీడలు అండి, మేజర్గా స్పోర్ట్స్. బేసిక్గా నేను క్రికెట్ ఆడేవాడిని. క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. ఎవ్రీ ఇయర్ కబడ్డీ, క్రికెట్ కండక్ట్ చేస్తాం. ఇక్కడ మనకంటూ ఒక మినీ స్టేడియం కావాలని నాకు చాలా రోజుల నుంచి కోరుకున్నది. రీసెంట్గా శాంక్షన్ అయిందని మిత్రులు మనకి తెలియజేశారు. ఖచ్చితంగా దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ ఎక్కడుందో చూసుకునేసి దాని డెవలప్మెంట్కి కావాలంటే మినిస్టర్ గారిని కలిసి ఖచ్చితంగా వాళ్ళ సహకారం తీసుకొని మన సొంత ఎఫర్ట్ పెట్టి మీ సహకారంతో ఆ మినీ స్టేడియం అనేది తయారు చేసేసి ఒక మోడల్ ప్లేస్ లాగా అభివృద్ధి చేసి చూపిస్తాం. ఖచ్చితంగా అది 4 yearsలో అది మాత్రం గ్యారంటీ చేయగలనండి. అదొకటి ఉంది. నెక్స్ట్ చెప్తానండి, మీకు ఇంకా చాలా ఉన్నాయి. జస్ట్ ఒక మంచి సెటప్ చేసుకుని బెస్ట్ వ్యాపార వృద్ధి, అంటే మేము వ్యాపారాలు కూడా మనకేంటంటే భారీ పరిశ్రమలు కాకుండా చిన్న కుటీర పరిశ్రమల కాటి నుంచి మనం ఏవైతే ఉన్నాయో ప్రతి మండలానికి ఒకటి ఈ పాడి పరిశ్రమలు మనకి ఎక్కువ ఉన్నాయి. ఇంతవరకు మనకంటే ఒకే మిల్క్ డైరీ ఆ ప్లేస్లోనే ఉంది, కానీ మన పొంగనూరులో ఎక్కడ డైరీస్ లేవు. ఇలాంటివన్నీ కొన్ని ప్లాన్ చేస్తామండి. యువతకి ఉపాధి కల్పించాలా, వాళ్ళ విలేజెస్లో వాళ్ళకి ఏమైతే ఉపాధి ఉందో వాటిని డెవలప్ చేద్దాం. దానికి ఖచ్చితంగా నాకు 100% జనసేన నుంచి సహకారం అందిస్తుంది. జనసేన సహకారం ఉంటుందని చెప్పేసి నేను జనసేనకి రావడం కూడా 100% అది జరుగుతుంది. 100% రాబో ఎన్నికలు ఏవైతే 1.5 సంవత్సరంలో మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో ఆ లోపల జనసేన మార్క్ ఏంటి అనేది మేము చేసి చూపిస్తాం. అది కూటమి ప్రభుత్వం సహకారంతో ఖచ్చితంగా చేస్తాము. మొత్తం మీద అంతా ప్రభుత్వం పాలన అంతా బాగుందండి. లాస్ట్ 5 monthsలో ఉన్నాయి చిన్నవి కొన్ని మా సైడ్ నుంచి కూడా. ఇన్ కేసు కూటమి ప్రభుత్వం దగ్గర నుంచి ఏమన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ప్రభుత్వ ఆఫీసెస్లో కానీ ఏమన్నా ఉన్నా సరే ఖచ్చితంగా అది జనసేన ఎదిరించి తీరుతుంది. 100% జీరో కరప్షన్ అనేది చేసి చూపిస్తారు. బిలో పావర్టీ లెవెల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో నిస్సంకోచంగా, నిరాకంఠంగా, నిర్భయంగా ఈ సొసైటీలో పొంగనూరులో మేము బతుకుతున్నామని చెప్పేసి చేయాలి. మనకి నిధులు లేవా? ఇప్పుడు బడ్జెట్ ఎంతటి ప్రవేశపెట్టారు? 3 లక్షల కోట్లు. 3 లక్షల కోట్ల బడ్జెట్ అంటే అది చిన్న విషయం కాదండి. అది ప్రజాధనం అనేది కరెక్ట్గా వినియోగం అయితే ప్రతి ఇల్లు బంగారం అవుతుంది. అసలు 3 లక్షల కోట్లు మీరు క్యాల్కులేట్ చేయండి. ప్రతి ఒక్క హౌస్కి మనకి ఇండ్లు ఉన్నాయి, ఎంతమంది ఓట్ బ్యాంక్ ఉంది టోటల్ అనేసి. సో కాబట్టి ఆ నిధులు అనేవి సక్రమంగా ఉపయోగపడాలా, ప్రజలకు ఉపయోగపడాలా, మన భావితరాల భవిష్యత్ కోసం ఉపయోగపడాలా. అదే నా మెయిన్ ఎజెండా. దానికోసమే కష్టపడతాను. వేణుగోపాల్ రెడ్డి ఎప్పుడైనా తప్పు చేస్తే కూడా డైరెక్ట్గా మీరు నాకు ఖచ్చితంగా తెలియజేయండి. నా పక్క వాళ్ళు ఖచ్చితంగా తప్పులు జరుగుతాయి సార్, దాన్ని నేను లేదని చెప్పను. సొసైటీలో ప్రతి ఒక్కరు వేణుగోపాల్ రెడ్డి మెంటాలిటీ లాగే నా మెంటాలిటీతోనే బతకాలని లేదు. ఏదైనా చిన్న ఉంటే అక్కడికక్కడికే షార్ట్అవుట్ చేసేదానికి ఖచ్చితంగా ప్లాన్ చేద్దాము. మీ మీడియా మిత్రులకి అందరికీ కూడా చాలా చాలా సంతోషం. మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్తే. జై హింద్, జై జగన్, జై జగన్.